నమస్కారం వెంకట్ గారు. అదే ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలందరూ కూడా మీ ద్వారా వైసీపీలో ఉన్న ప్రకంపనలు, వైసీపీలో ఉన్న సర్దుబాట్లు, తిరుగుబాట్లు ఎట్లా చూస్తుంది మీ పార్టీ? సార్, ఒకటి ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు మాకు సంబంధం లేనటువంటి విషయాలు. వాస్తవంగా వైసీపీ చేసినటువంటి పనులు మాత్రం ప్రజలకు సంబంధం కాబట్టి ప్రజల్లో మేము భాగం కాబట్టి ఒక అభిప్రాయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను సార్. వాళ్ళు సర్దుబాటు అంటున్నారు, కానీ ప్రజలేమో బెదిరిబాటు అంటున్నారు. ఇక్కడ ఏమైందంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మార్చుకోమన్నారు, వాళ్ళు ఎవరు మార్చుకోలేదు. మార్చుకున్నందుకు శిక్ష వేస్తున్నారంటే పక్క నియోజకవర్గానికి పంపిస్తున్నారండి. ఈ నియోజకవర్గంలో పనిచేయని వాళ్ళు పక్క నియోజకవర్గానికి వెళ్ళి పనిచేస్తారా? తెలంగాణలో లెక్కల్లో తప్పులు వచ్చింది, ఆ దెబ్బలు తగిలినాయని చెప్పిన వాటిని చూసి అలా కాదు సిట్టింగ్లు పెడితే మాకు అధికారం కోల్పోతామని భయం కలిగినటువంటి పార్టీ ఈ రోజున వాళ్ళ ప్రాంతాలు మార్చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది అనుకోవడం అనేది కూడా పిచ్చితనండి. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ప్రజలకు అతనేం సేవ చేయలేకపోయాడు, మొహం చూపించలేకపోయాడు, ఎలక్షన్ దాకా రాలేకపోయాడు, ప్రజల సంక్షేమాలు అమలు చేయలేకపోయాడు. అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆయన తెలిసి కొత్తగా అక్కడ అందరూ ప్రజలు చేత్కరించారమ్మా, మీ దగ్గర ఇస్తున్నాము, మీరు తీసుకొని మీరు మళ్ళీ ఆశీర్వదించండి అని చెప్పారంటే ప్రజలు అంత అమాయకులు కాదండి. ఒక అవినీతి అధికారిని, ఆ అధికారి అక్కడ అవినీతి బేభత్సంగా చేస్తాడని చెప్పని పక్క ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తే అతను అవినీతి ఆపుతాడా? ఇతను చేతగాంతనమైనటువంటి ఎమ్మెల్యేని ముఖ్యమంత్రికి నచ్చినటువంటి తీసుకెళ్లి ఇంకో నియోజకవర్గంలో పెడితే అక్కడ చేతైనోడు అవుతాడా? అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లిద్ది అనేది కొంచెం అనుమానాస్పదమైన విషయం. ఇది ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సంఘటన అండి. వెంకట్ గారు, ఇక్కడ వాస్తవం ఏంటంటే పార్టీలో అంతర్గతమైన విషయాలన్నీ వాళ్ళు భావించవచ్చు, కానీ వాళ్ళు రోడ్డు ఎక్కి మీడియాలో మాట్లాడిన తర్వాత నాకు అన్యాయం జరిగింది మహాప్రభు అని చెప్పి నెత్తినోరు కొట్టుకున్నప్పుడు మాత్రం అది ప్రజలకు సంబంధించిన విషయంగా మారిపోద్ది. ఇది వాస్తవంగా గమనించాలి. కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే మోనోపోలీ వ్యవస్థ వైసీపీలో. చెప్పేవాళ్ళు ఎవరు, చేసేవాళ్ళు ఎవరు, ఎవరు డిక్టేట్ చేస్తారో, ఎవరు ఆర్డర్ చేస్తారో, ఎవరికి ఎవరు చెప్పుకోవాలో, ఏ ఎమ్మెల్యేలు ఎవరిని కలవాలో, ఏ దేవుడి దగ్గర ప్రక్షాళన జరిగిందో, ఎవరి దగ్గర దయాదాక్షిణలు జరిగితే అర్థం కానటువంటి స్థితిలో ఇవాళ గందరగోళ స్థితిలో వైసీపీలో ఉందండి. దీనికి తగ్గట్టుగా ఆటుపోట్లు దెబ్బలు తగిలి అధికారం చేజారిపోతున్నటువంటి ఒక భయం కూడా వాళ్ళలో వచ్చినటువంటి తరుణంలో ఒకళ్ళు నిదానంగా పార్టీ మారి పక్క పార్టీల వైపు చూడటం, కొంతమంది అడుగులు వేసేసి కండవాళ్ళు కూడా కప్పించుకున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇది ఇవాళ రాజకీయ ముఖ చిత్రంలో వైసీపీ పడుతున్నటువంటి అంతర్గత బాధ. దీన్ని పూర్తిగా ప్రతిపక్షాలు చేజిక్కించుకోవడం కోసం ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తాయండి. రైట్, రామకృష్ణ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా